చలన తరంగాలు, ఆలోచన తరంగాలు మనసులో ఉండవు. అంటే ధ్యానంలో అలా పూర్తి శాంతి స్థాయిలోకి వెళ్ళిపోతే గాఢమైన శాంత స్థితిలో ఆ నిశ్చలత్వంలో భగవత్ సాన్నిధ్యపు ప్రతిబింబాన్ని గ్రహిస్తారు. శాంతి అనేది ప్రతికూలమైన స్థితి, ఎందుకంటే అందులో కేవలం సంతోషం, బాధ, విసుగుదల ఉండవు. కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ధ్యాన సాధకుడు కదలాలి అన్న కోరికకు మరొక్కసారి ఆకర్షితుడవుతాడు. కానీ ధ్యానపు ప్రశాంతి గాఢమై నిశ్చలత్వంగాను చిట్టచివరి అనుకూలమైన స్థితి అయిన దివ్యానందంగాను మారినప్పుడు సాధకుడు నిత్య నవీనమైన అన్నింటినీ సంతృప్తిపరిచే ఆనందాన్ని అనుభూతి పొందుతాడు. కాబట్టి ఆలోచనలు ఆగినంత మాత్రాన, బాధ, సంతోషం గుర్తు రాకుండా ఉన్నంత మాత్రాన అందులో ప్రశాంతత వస్తుంది. కానీ అదే చివరి స్థాయి కాదు. ఆ ప్రశాంత స్థితి